బెత్లెహేము గ్రామం సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించినటువంటి ప్రదేశం. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్లెహేము గ్రామం యెరూషలేముకు 8 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెత్లెహేములో పచ్చని ప్రదేశాలు ఉండటం వలన అక్కడ గొర్రెలను ఎక్కువగా మేపేవారు. ఈ ప్రదేశంలోనే రాజు జన్మిస్తారని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఈ ప్రదేశమును రాహేలు చనిపోయిన ప్రదేశముగా బైబిల్లో వ్రాయబడి ఉంది. బోయజు రూతు వివాహం జరిగింది ఈ బెత్లెహేములోనే. ఈ బెత్లెహేము దావీదు కుటుంబం జీవించినటువంటి ప్రదేశం మరియు దావీదును దేవుడు రాజుగా అభిషేకించిన ప్రదేశం గనుక ఈ ప్రదేశమును దావీదు పట్టణం అని కూడా పిలుస్తారు. అదే ప్రదేశములో మరలా యూదులకు రాజుగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఆ జన్మించిన ప్రదేశం ఇప్పటికీ అలానే ఉంది.